ఏంటి అసలు మీ ఫైట్‌కి పర్పస్ ఏంటి? జస్ట్ లైక్ ఆల్కహాల్ అండ్ సిగరెట్ ప్రమోషన్స్ ఎట్లయితే చెయ్యరో, ఆహ్, ఈ బెట్టింగ్ యాప్స్ది కూడా యాడ్స్ అన్నది పార్లమెంట్లో చర్చకి రావాలి. అండ్ దీన్ని ఎంకరేజ్ చేయటము, లేకపోతే దీన్ని దీన్ని ప్రమోట్ చేసే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, స్టార్స్కి వీళ్ళందరూ మీద కేసెస్ పడాలి అని అనుకున్నాను. సో అట్లీస్ట్ 1% మెంబర్స్ మీదన్నా డెఫినెట్గా పడింది. కానీ ఇంకా కొన్ని గవర్నమెంట్ ఎంటిటీస్, పర్టికులర్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఇంకా చాలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఆల్కహాల్ గానీ, సిగరెట్స్ గానీ ప్రమోషన్స్ బయట ఎక్కడ చేయరు. ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ గానీ, యాడ్స్ గానీ ఏం చేయరు. బట్ తెలంగాణకి మేజర్ ఇన్‌కమ్ అంటే ఆల్కహాల్ దగ్గర నుంచే వస్తుంది. ఈవెన్ ఆంధ్రాకి ఇన్‌కమ్ అంటే ఆల్కహాల్ దగ్గర నుంచి, టొబాకో దగ్గర నుంచే మన ఇండియాకి వస్తుంది. ఒకవేళ ప్రమోట్ చేయకపోయినా కూడా అంతమంది దానికి అడిక్ట్ అయ్యి అంత ఇన్‌కమ్ మన గవర్నమెంట్ తీసుకొస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోతే ఆగుతారు అనే పాయింట్ అనిపించింది. నేను లీగల్ బెట్టింగ్ యాప్స్ అనట్లే, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కనుక ఆడినాం అంటే రెండింటికి ఏంటి డిఫరెన్స్? లీగల్, ఇల్లీగల్? ఒక ఆర్మీ చేతిలో ఉన్న గన్కి, ఓ టెర్రరిస్ట్ చేతిలో ఉన్న గన్కి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఓకే. యా, సో లీగల్ అన్నది డెఫినెట్గా దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అది ఒక రెగ్యులేషన్ ఉంటుంది అన్నమాట.